గోదావరి తీరాన ఉన్న పచ్చని పల్లెటూరు రామాపురం. ఆ ఊరిలో పెద్ద మనిషి రఘుపతి గారి ఇంటికి కొత్త కోడలుగా వచ్చింది జానకి. ఆమె పట్నంలో చదువుకున్న పల్లెటూరి సాంప్రదాయాలు మర్యాదలు బాగా తెలిసిన గడుసు సమయస్ఫూర్తి గల అమ్మాయి. ఆమె అత్తగారు కాంతమ్మ చాలా మంచిది, కాని పంతం ఆత్మాభిమానం కొంచెం ఎక్కువ. జానకి భర్త పేరు రాము. ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు. జానకి ఉదయాన్నే లేచి స్నానం చేసి పెరట్లోని తులసి కోటకు పూజ చేసి దీపం పెట్టింది. ఆవు పేడతో వాకిలి అలికి అందమైన ముగ్గు పెట్టింది. ఇల్లంతా సాంబ్రాణి పొగవేయడంతో ఇల్లు గుడిలా పవిత్రంగా మారింది. కాంతమ్మ నిద్రలేచి వస్తూ కోడలి పనులు చూసి మురిసిపోయింది. జానకి, లేచావా అమ్మా? పొద్దుటే పెరట్లోని తులసి కోటకు దీపం పెట్టినట్లున్నావు. ఇల్లంతా సాంబ్రాణి పొగవేసి ఎంతో పవిత్రంగా మార్చావు. పట్నంలో పెరిగినా నీకు మన ఆచారాలు ఇంత బాగా తెలుసంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. అవునత్తయ్య, వేకుజాముని నిద్రలేచి పూజాదికాలు ముగించడం మా అమ్మగారు నాకు నేర్పిన మొదటి అలవాటు. మీరు ఇంకా విశ్రాంతి తీసుకోలేదా? నిన్న రాత్రి గుడికి వెళ్ళి రావడంతో బాగా అలసిపోయినట్లున్నారు. కాస్త చల్లని మజ్జిగ తీసుకురమ్మంటారా? ఇప్పుడు వద్దులే జానకి, ఈరోజు మధ్యాహ్నం భోజనానికి ఏమేమి వంటకాలు చేద్దామని అనుకుంటున్నావు? మీ ఇష్టం అత్తయ్య, మీరు ఏది కోరుకుంటే అది నిమిషాల్లో చేసి పెడతాను. వానాకాలం కదా, వేడివేడిగా మామిడికాయ పప్పు, వంకాయ వేపుడు, గుమ్మడికాయ పులుసు, చివరిగా కమ్మని ఆవు పాలతో పరమాన్నం చేద్దామనుకుంటున్నాను. చాలా సంతోషం జానకి, నువ్వు చెప్పిన పేర్లు వింటేనే నా నోరు ఊరిపోతుంది. మీ పుట్టింటి వైపు వంటకాల రుచి ఎలా ఉంటుందో ఈరోజే చూడాలి. నీ మాట తీరు చూస్తుంటే నువ్వు ఈ ఇంటికి రావడం మా అదృష్టం అనిపిస్తుంది. కాని ఒక చిన్న విషయం. ఏంటత్తయ్యా? మన పక్కింట్లో ఉన్న సుబ్బమ్మతో మాట్లాడుకో. ఎందుకంటే గడిచిన 10 ఏళ్లుగా మా 2 కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత వైరం ఉంది. ఇది నా ఖచ్చితమైన మాట. జానకి ఆశ్చర్యపోయింది. అదేంటత్తయ్యా, పక్కపక్క ఇళ్లలో ఉంటూ అలా పగలు పెంచుకోవడం మంచిది కాదు కదా. అసలు మీ మధ్య వచ్చిన విరోధానికి కారణం ఏమిటి? కాంతమ్మ నిట్టూర్చింది. అదొక పెద్ద కథలే అమ్మా. 10 ఏళ్ల క్రితం మన పెరట్లోని మామిడి చెట్టు కొమ్మ వాళ్ళ ఇంటి పైకి వాలిందని ఆ సుబ్బమ్మ నాతో పెద్ద గొడవకు దిగింది. ఆ చెట్టును స్వయంగా నా చేతులతో నాటాను. మా ఇంటి వైపు చెట్టును నేను నరకను అని చెప్పాను. ఆవిడ కోపంతో వాళ్ల వైపు ఉన్న కొమ్మను నరికేసి ఆ ఆకులన్నీ చెత్తంతా మన దుడ్లో పడేసింది. ఆ రోజు ఇద్దరి మధ్య మాటలు బాగా పెరిగాయి. నువ్వెంత అంటే నువ్వెంత అని తిట్టుకున్నాం. అప్పటి నుండి 10 ఏళ్లుగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్న పాపాను పోలేదు. అంతేనా అత్తయ్య? కేవలం ఒక మామిడి కొమ్మ కోసం 10 ఏళ్ల బంధాన్ని, పక్కింటి వారితో ఉండాల్సిన ఆత్మీయతను దూరం చేసుకున్నారా? మనిషి జీవితం నీటి మీద బుడగలాంటిది. రేపు ఏమవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఈ చిన్నపాటి గొడవల కోసం దశాబ్దాల మనశ్శాంతిని కోల్పోవడం ఎందుకు? నువ్వు చెప్పే మాటలు వినడానికి ఎంతో బాగున్నాయి జానకి, కానీ నా ఆత్మాభిమానం నన్ను ఆవిడతో మాట్లాడేందుకు అంగీకరించడం లేదు. ఆ రోజు ఆవిడ నన్ను అన్న మాటలు నా గుండెల్లో ముల్లులా గుచ్చుకున్నాయి. ఆవిడ ముందుగా వచ్చి నన్ను క్షమించమని అడిగితే తప్ప నేను నా నోరు విప్పి పలకరించను. నువ్వు కూడా పలకరించొద్దు. అభిమానం వేరు, అహంకారం వేరత్తయ్యా. 10 మందితో కలిసిమెలిసి ఉన్నప్పుడే మనకు నిజమైన గౌరవం దక్కుతుంది. ఇరుగు పొరుగు వారే మనకు మొట్టమొదటి బంధువులు. ఏ ఆపద వచ్చినా ముందుగా పరిగెత్తుకొచ్చేది వారే కదా. సరే, మీరు ఆవిడతో మాట్లాడకండి, కానీ నన్ను మాత్రం ఆవిడతో మాట్లాడొద్దు అని కట్టడి చేయకండి. నేను మీ కోడల్ని. ఈ ఇంటి గౌరవాన్ని ఎప్పుడూ వేదన పడేను. నా మీద మీకు ఆ మాత్రం నమ్మకం ఉంది కదా అత్తయ్య? కాంతమ్మ కోడలి మాటలకు కాదనలేకపోయింది. నిన్ను అడబడికి చూశాక నీ మీద నమ్మకం లేకుండా ఎలా ఉంటుందమ్మా? నీ ఇష్టం, కానీ ఆవిడ దగ్గర నా ప్రస్తావన తీసుకురాకు. నేను వెళ్ళి పూజా మందిరంలో కూర్చుని కాసేపు పారాయణం చేసుకుంటాను. అలాగే అత్తయ్య, మీరు నిమ్మళంగా పారాయణం చేసుకోండి. ఈలోపు నేను వంట పూర్తి చేసి తీపి పరమాన్నం సిద్ధం చేస్తాను. కొద్దిసేపటి తర్వాత జానకి పెరట్లోకి వెళ్ళి ఉతికిన బట్టలు దండం మీద ఆరేస్తుండగా పక్కింటి సుబ్బమ్మ పెరటి గోడ పక్కన మునగాకు తెంపుతూ కనిపించింది. జానకి ఒక అద్భుతమైన ప్లాన్ వేసి చిరునవ్వుతో ఆవిడను పలకరించింది. నమస్కారం సుబ్బమ్మత్తగారు, బాగున్నారా? నేను ఇంటి కొత్త కోడల్ని, రాముగారి భార్యని. నా పేరు జానకి. సుబ్బమ్మ ఆశ్చర్యంగా తిరిగి చూసింది. నమస్కారం అమ్మా. నువ్వు వారం క్రితం ఈ ఊరికొచ్చావని విన్నాను. చూడ్డానికి ఎంతో ముచ్చటగా ఉన్నావు.
సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిలా ఉన్నావు. కానీ నా మీద కోపంతో మీ అత్తగారు నిన్ను నాతో మాట్లాడొద్దు అని చెప్పలేదా? నాతో మాట్లాడుతున్నావని తెలిస్తే తను ఊరుకోదు కదా, మళ్ళీ గొడవ పడుతుంది. మా అత్తగారు ఎంతో మంచివారు. పైకి కాస్త గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల వెన్నలాంటి మనసు వారిది. ఎవరి మీద ఎప్పుడూ ద్వేషం పెంచుకోరు. నిజానికి నిన్న రాత్రి భోజనం చేస్తున్నప్పుడు మీ గురించి మా ఇంట్లో చర్చ వచ్చింది తెలుసా? నా గురించా? ఆ కాంతమ్మ నా గురించి ఏమని చెప్తుంది? 10 ఏళ్లుగా నాతో మాట్లాడంది. నా మీద లేనిపోని నిందలు వేసే ఉంటుంది. తనకి నేనంటే ఎప్పటికీ గిట్టదు. నా మీద చాడీలు చెప్పే ఉంటుంది. అయ్యో లేదత్తయ్యా, మీరు అలా అపార్థం చేసుకోకండి. మీరు వంట చేయడంలో ఎంతో నేర్పరులని, ముఖ్యంగా మీరు చేసే ఆవకాయ పచ్చడి మన ఊరికే తలమానికమని మా వారు చెప్తుంటే మా అత్తగారు అవునని తలూపారు. 10 ఏళ్ల క్రితం మీరు పచ్చడి రుచి ఇంకా తన నాలుక మీదే ఉందని మా అత్తగారు ఎంతో ఆప్యాయంగా గుర్తు చేసుకున్నారు. ఆ మామిడికాయల రోజులు భలే ఉండేవి కదా అని ఇద్దరూ కలిసి పచ్చళ్ళు పెట్టిన రోజుల్ని తలుచుకుని కాస్త బాధపడ్డారు కూడా. ఆ మాటలు వినగానే సుబ్బమ్మ కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం, కన్నీళ్లు ఒకేసారి ఉప్పొంగాయి. కాంతమ్మ తనను ఇంకా గుర్తుపెట్టుకుందా అని నమ్మలేకపోయింది. నిజంగానా? కాంతమ్మ నా గురించి అంత మంచిగా చెప్పిందా? నేనంటే తను ప్రాణం పోయినా పలకరించదు అనుకున్నాను. ఒక చిన్న మామిడి కొమ్మ కోసం నేను కూడా ఎంతో తొందరపడి ఆ రోజు కఠినమైన మాటలు అన్నాను. ఆ తర్వాత ఎన్నోసార్లు నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. కాంతమ్మ లాంటి మంచి స్నేహితురాల్ని దూరం చేసుకున్నానని ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడ్చాను. కానీ నా పంతం నన్ను కిందికి దిగనివ్వలేదమ్మా. చూశారా అత్తయ్య, ఇద్దరి మనసులో ఒకరి పట్ల ఒకరికి ఎంతో ప్రేమ, ఆప్యాయత ఉన్నాయి. మధ్యలో ఈ అహంకారం అనే పొర మాత్రమే మిమ్మల్ని విడదీసింది. మీరు పెద్దవారు, అనుభవజ్ఞులు. మీరే ఒక అడుగు ముందుకు వేసి మా అత్తగారితో మాట్లాడొచ్చు కదా. జీవితం చాలా చిన్నది, మళ్ళా పుడతామా ఏంటి? నాకు సిగ్గుగా ఉంది జానకి. 10 ఏళ్ల తర్వాత నేనే వెళ్ళి ఎలా పలకరించాలి? నా ముఖం చూసి తను తలుపు వేసేస్తే నేను భరించలేను. నా వయసుకు ఆ అవమానం నేను తట్టుకోలేను తల్లి. మీరు మధ్యాహ్నం భోజన సమయానికి మా ఇంటికి రండి. కేవలం నేను పిలిచానని రండి. మీ పట్ల మా అత్తయ్యగారు ఏమాత్రం అమర్యాదగా ప్రవర్తించరు. ఆ నమ్మకం నేను మీకిస్తున్నాను. మిగతాదంతా నేను చూసుకుంటాను. వస్తారు కదా? సరేనమ్మా, నీ మాట మీద నమ్మకంతో వస్తాను. నీలాంటి అమ్మాయి పిలుస్తుంటే కాదనలేకపోతున్నాను. మధ్యాహ్నం భోజనాల సమయం కాగానే సుబ్బమ్మ భయపడుతూనే కాంతమ్మ వాకిలి ముందు నిలబడి నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. అలికిడి విని కాంతమ్మ బయటకు వచ్చింది. జానకి కూడా వచ్చింది. రండి సుబ్బమ్మత్తగారు, ఇలా లోపలికి రండి. అత్తయ్య చూసారా, ఎవరో వచ్చారు? సుబ్బమ్మ నువ్వా? మా గడప తొక్కనని ఆ రోజు శపథం చేసి మళ్ళీ ఇన్నాళ్లకు ఏ ముఖం పెట్టుకుని మా ఇంటికొచ్చావు? జానకి, నేను ఉదయం ముందే చెప్పాను కదా, ఈవిడతో మనకి ఎలాంటి సంబంధం లేదని. మళ్ళీ ఎందుకు పిలిచావు? అత్తయ్య శాంతించండి. ఇంటికి వచ్చిన అతిథులను అవమానించడం మన ఇంటి సాంప్రదాయం కాదు కదా. సుబ్బమ్మగారు నా మీద ప్రేమతో వచ్చారు. దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. జానకి వద్దులే అమ్మా, కాంతమ్మకు నా మీద ఇంకా కోపం చల్లారలేదు. ఇన్నేళ్లైనా ఆవిడ మనసు మారలేదు. నేను వెళ్ళిపోతాను. ఆగండి సుబ్బమ్మత్తయ్య, ఇక్కడి నుంచి ఎవరూ వెళ్ళడానికి వీల్లేదు. అత్తయ్య, ఉదయం మీరే కదా సుబ్బమ్మగారితో మాట్లాడనని పంతం పట్టారు. కానీ సుబ్బమ్మగారి మనసులో మీ పట్ల ఉన్న స్థానం ఎలాంటిదో వింటే మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు. 10 ఏళ్లుగా ఆవిడ మీకోసం ఎంత తపన పడ్డారో మీకు తెలీదు. నా గురించి తను ఏడుస్తుందా? అదంతా ఒట్టి భ్రమ. తను ఎప్పుడూ నాకీడే కోరుకుంటుంది. 10 ఏళ్ల క్రితం మా మామిడి చెట్టు కింద నా మీద అరిచిన అరుపులు నేనింకా మర్చిపోలేదు. నిజం కాదు అత్తయ్య. ఇందాక పెరట్లో సుబ్బమ్మగారు నాతో ఏమన్నారో తెలుసా? 10 ఏళ్ల క్రితం జరిగిన గొడవలో తనదే తప్పని ఆవిడ ఎంతో బాధపడ్డారు. మీ నోటి వెంట వచ్చే ఒక్క పిలుపు కోసం ఆవిడ 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. తన అహంకారమే తనను మిమ్మల్ని కలవనివ్వకుండా ఆపిందని నాతో కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ ఇద్దరిది ఒకే పడవ ప్రయాణం అత్తయ్య. ఒకరికొకరు దూరంగా ఉంటూ మీలో మీరే కుమిలిపోయారు. అవును కాంతమ్మ, ఆ రోజు నేను విచక్షణ కోల్పోయి ప్రవర్తించాను. ఒకే ఊర్లో ఉంటూ తోబుట్టులా ఉండాల్సిందాన్ని శత్రువులా మారాను. నువ్వు లేకుండా నాకు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా గడవలేదు. నా పంతం నా కళ్ళు మూసేసింది. నన్ను క్షమించు కాంతమ్మ. కాంతమ్మ కూడా ఆ కన్నీళ్లను చూసి తట్టుకోలేకపోయింది. ఆమె 10 ఏళ్ల పగ నీటి బుడగలా కరిగిపోయింది. సుబ్బమ్మ,
నీ నోటి నుండి ఈ మాటలు వింటుంటే నా మనసులోని బరువంతా ఒకేసారి దిగిపోయినట్లుంది. తప్పు నీ ఒక్కదానిదే కాదులే, నాది కూడా ఉంది. చెట్టు కొమ్మ కోసం నీ పట్ల పగ పెంచుకొని నిన్ను 10 ఏళ్లుగా దూరంగా ఉంచాను. నా మూర్ఖత్వం వల్ల నా ప్రాణ స్నేహితురాలను కోల్పోయాను. ఈ వయసులో మనకి పంతాలు పట్టింపులు ఎందుకు చెప్పు? మన తప్పు మనం తెలుసుకోవడానికి 10 ఏళ్లు పట్టింది కదే. అవును కాంతం, ఈ 10 ఏళ్లలో ఎన్నో పండుగలొచ్చాయి, ఎన్నో పేరంటాలు జరిగాయి. నువ్వు లేకుండా నాకు ఏ పండుగ సంతోషాన్ని ఇవ్వలేదు. ఈరోజు నీ కోడలు జానకి నా కళ్ళు తెరిపించింది. నీ గురించి ఎంతో గొప్పగా చెప్పి నా భయాన్ని పోగొట్టి నన్ను ఇంటికి తీసుకొచ్చింది. జానకి, ఏంటమ్మా ఇది? నేను నీకు ఉదయం ఒకటి చెప్తే నువ్వు సుబ్బమ్మతో ఇంకొకటి చెప్పావా? నాతో ఒక మాట, ఆవిడతో ఒక మాట అబద్ధం చెప్పి మా ఇద్దరిని కలిపావా? అయినా నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి. 10 ఏళ్ల నాటి పగను నీ మల్లెపువ్వు లాంటి మాటలతో కరిగించేశావు. చూసారా అత్తయ్య, మాటల ద్వారానే మన మనసులు కలుస్తాయి, మాటల ద్వారానే విడిపోతాయి. మంచి మాట మంత్రంలా పనిచేస్తుంది అంటారు. నేను చెప్పింది అబద్ధం కాదు. మీ ఇద్దరి మనసుల్లో దాగి ఉన్న ప్రేమ, నేను కేవలం మీ ఇద్దరి మధ్య ఉన్న మౌనాన్ని మాత్రమే చెరిపాను. నిజం చెప్పావు తల్లి. జానకి లాంటి కోడలు రావడం ఈ ఊరి అదృష్టం. సరే కాంతం, నేను ఇక వెళ్తాను. రేపు మళ్ళీ తీరిక చేసుకుని వస్తాను. అదేంటత్తయ్యా, నేను వండిన పరమాన్నం తినకుండానే వెళ్తానంటారు? మీ ఇద్దరికి నేను స్వయంగా భోజనం వడ్డించి పెడతాను. మీరు కూర్చుని పాత సంగతులు మాట్లాడుకుంటూ భోజనం చెయ్యండి. అలాగే జానకి. సుబ్బమ్మ, రా లోపలికి. ఈరోజు మన ఇద్దరికి ఒక పెద్ద పండుగ లాంటిదే. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మనం కలిసి భోజనం చేస్తున్నాం. సరే కాంతమ్మ, నీ కోడలు వడ్డించే పరమాన్నం తిని తీరాల్సిందే. నా అదృష్టం కొద్దీ ఈరోజు నాకు ఇలాంటి ఆతిథ్యం దొరుకుతుంది. జానకి నేల మీద అరిటాకులు వేసి ఎంతో భక్తి శ్రద్ధలతో వడ్డించడం మొదలుపెట్టింది. వేడివేడి అన్నం, కమ్మని నెయ్యి, మామిడికాయ పప్పు, వంకాయ కూర చూసి ఇరువురి ముఖాల్లో సంతోషం వెల్లువిరిసింది. చూసావా సుబ్బమ్మ, మా జానకి వంట ఎంత అద్భుతంగా చేసిందో. అన్నం కూడా అరిటాకులు వడ్డిస్తే ఆ రుచే వేరు. ఈ వంకాయ కూరలో తను వేసిన మసాలా అచ్చం మన పాతకాలపు పల్లెటూరు రుచిని గుర్తు చేస్తోంది. నిజమే కాంతమ్మా, ఈ పరమాన్నం అయితే అమృతంలాగా ఉందమ్మా. ఇదంతా పెద్దలు నేర్పిన చదివే అత్తయ్య. సాంప్రదాయం అంటే కట్టుబొట్టు మాత్రమే కాదు, ఎదుటివారికి గౌరవం ఇవ్వడం, ఉన్నదానిలో సంతోషంగా 10 మందితో పంచుకోవడం, మీ ఇద్దరూ బంధం మళ్ళీ చిగురించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. జానకి, కోపంతో ఉన్న ఇద్దరి మనుషుల మధ్య చిచ్చు పెట్టడం చాలా సులభం, కానీ వారిని ఒక్కటి చేయడం ఎంతో కష్టం. ఆ కష్టాన్ని నువ్వు నీ తీయని మాటలతో సులభంగా సాధించావు. భోజనాలు ముగిసిన తర్వాత సుబ్బమ్మ ఎంతో సంతోషంగా తన ఇంటికి వెళ్ళింది. కాంతమ్మ మనసు ఆనందంతో నిండిపోయింది. ఆ రోజు సాయంత్రం రాము ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలిసి ఎంతో సంతోషించాడు. జానకి ఒక పల్లెటూరి ఇంటి కోడలుగానే కాకుండా ఆ ఇంటికి పక్కింటికి మధ్య ఉన్న 10 ఏళ్ల పగను ప్రేమతో జయించిన గొప్ప ఇల్లాలుగా అందరి హృదయాల్లో మిగిలి